ప్రాక్టికల్గా చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఫలితాలను అనుభవిస్తున్న సమాజం అంబేద్కర్ వైపు తీవ్రంగా ఆకర్షితులయ్యారు. ఈనాడు ఎవడు మాట్లాడినా సరే, రాజ్యాంగం గురించి మాట్లాడినా, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడినా అంబేద్కర్ పేరు ఎత్తకుండా వాడు మాట్లాడేటట్లేడు. దీనికి ఊతాన్ని ఇవ్వవలసిన, ఇందుకోసమే పుట్టిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిజాయితీగా అమలు చేసి ఉంటే అంబేద్కర్ రాకముందే ఇవన్నీ భారతదేశంలో అమలవుతూ వచ్చేది. పీడిత సమాజానికి, కుల పీడిత సమాజానికి అంబేద్కర్ కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రత్యామ్నాయ శక్తిగా చూపించాల్సిన అవసరమే వచ్చేది కాదు. నీ లోపల మనువాదం ఎంతైతే ఉందో, ఎంత భావజాలం మనువాద భావజాలం ఉందో ఆ మేరకు నువ్వు సామాన్య ప్రజానీకానికి, పీడిత సమాజానికి క్రమంగా దూరం అవుతూ వచ్చావు. అంబేద్కర్ ఎంతైతే బ్రాహ్మణజాన్ని వ్యతిరేకించాడు, బ్రాహ్మణజం నుంచి బయటపడ్డాడు. నేను నా ప్రమేయం లేకుండా హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అన్నాడు. హిందూ మతాన్ని ధిక్కరిస్తూ పుట్టిన, హిందూ మతానికి ధిక్కార స్వరంగా పుట్టిన బౌద్ధాన్ని స్వీకరించాడు. తర్వాత ఆయన మానవ సమాజాన్ని ప్రేమించే వైపుగా ఉన్నాడు. ఈ కుల మతాలకు వ్యతిరేకించాడంటే, కులాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, కుల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కుల వ్యవస్థలో అన్ని కులాలు ఒకటి కాదు, కుల వ్యవస్థలో మనుషులంతా సమానమే కాదు. అంటే కుల వ్యవస్థ అప్రజాస్వామికమైంది, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది. కానీ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప మనుషులంతా మనుషులుగా ఒకటిగా బ్రతికేటువంటి అవకాశం లేదు అన్న సత్యాన్ని చెప్పాడు. ఆ వైపుగా కులాన్ని ఎందుకు నిర్మూలించాలా, కులాన్ని ఏ పద్ధతిలో లేకుండా చేయాలా, కులం మూలంగా భారతదేశం ఎంత నష్టపోయిందన్న సంగతిని విశదీకరించేసి మనుషులంతా మనుషులుగా బ్రతికి భారతీయులంతా భారతీయులుగా ఒకరినొకరు ప్రేమించుకునే వైపుగా బ్రతకాలని చెప్పినటువంటి ఏకైక దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పద్ధతిలో కొనసాగుతున్న క్రమాన్ని సమాజం గమనిస్తూ 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 ఏం చేసింది? రాను రాను కమ్యూనిస్ట్ ఉద్యమాలలో మనువాద పోకడలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక తరం పోగానే ఇంకొక కొత్త తరం రావటం, కొత్త తరం రాగానే ఇంకొక తరం రావటం, తరాలు మారుతున్న కొద్దీ కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ఈ మార్క్సిజం యొక్క పట్టు, మార్క్సిస్టు జీవన శైలి తగ్గుతూ తగ్గుతూ వస్తున్న కారణంగా వీళ్ళకి, మనువాదులకి, కులవాదులకి, ఆధిపత్య కులవాదులకి పెద్ద తేడాని పీడిత సమాజం చూడలేక, ఆ నిజాయితీని వాళ్ళలో గమనించలేక, వాడు ఎప్పుడైతే కుల వ్యవస్థ కట్టుబడి ఉంటాడో ఆ కుల వ్యవస్థకి వాడు కట్టుబడి ఉన్నాడు, వీడు కట్టుబడి ఉన్నాడు, మనకి కులం లేని సమాజం తెచ్చేది ఎవరు రాకుండా ఆడు అంబేద్కర్ ఆ మాట చెప్పాడని చెప్పేసి చిన్నగా అంబేద్కర్ వైపు ఆలోచించడం మొదలుపెట్టారు వీళ్ళు. ఇది కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ఎంత తీవ్రమైన సంచలనానికి వచ్చిందంటే 1977లో బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది జ్యోతి బసు నాయకత్వంలో. సుదీర్ఘంగా బుద్ధదేవ్ భట్టాచార్య వరకు 34 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. 34 సంవత్సరాల పరిపాలనా కాలంలో మనమేదో భూములు పంచాము, జాగలు పంచాము, ఇది చేసాము, అది చేసామనే సంగతి తప్ప భారతదేశాన్ని మౌలికంగా పట్టి పీడిస్తున్నటువంటి సామాజిక సమస్యకి ఎక్కడైనా పరిష్కారం చూపించావా? సామాజిక సమస్యకి, కుల సమస్యకి పరిష్కారం చూపించావా? మత సమస్యకి పరిష్కారం చూపించావా? అక్కడ కాళికాదేవికి ఉన్నటువంటి టెంపుల్కి ఉన్న ప్రాధాన్యత తగ్గిందా? మీ మంత్రివర్గంలో వాళ్ళు ఎంతమంది పోయి అక్కడ చేసేసారు? అది కాకుండా 1977 నుంచి 3 దఫాలుగా వచ్చిన ప్రభుత్వాలలో, 3 దఫాలుగా అంటే 3 5 15 సంవత్సరాల కాలంలో వచ్చిన ప్రభుత్వాలలో ఎస్సీలకి ఎస్టీలకి మంత్రివర్గంలో స్థానమే లేకుండా లేదు. ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన మంత్రివర్గంలో స్థానాలు వీళ్ళకి లేవు. ఎందుకయ్యా వీళ్ళకి మంత్రివర్గంలో స్థానాలు ఇవ్వట్లేదంటే వాళ్ళు మంత్రివర్గాలను నిర్వహించే స్థాయికి ఇంకా సమాజం ఎదగలేదు అని చెప్పేసి నువ్వు చెప్తావు. ఈ పద్ధతిలో నువ్వు మనువాద భావజాలను ఎక్కడ ఎక్కించుకోకుండా, తగ్గించుకోకుండా, పీడిత సమాజం పట్ల సరైన అవగాహన లేకుండా, కుల వ్యవస్థ సృష్టిస్తున్న దుర్మార్గాలకి నీకు అర్థం కాకుండా నువ్వు ఏదో కమ్యూనిస్టు అని చెప్పేసి విర్రబీక్కుంటూ నాకు భూములు పంచు, జాగలు పంచు, లేదా రేట్లు తగ్గించు, లేదా గిట్టుబాటు ధరలు పెంచు అని వ్యవహారాలు చేసేస్తే అవి నువ్వు చేయటం ఏంటే?
ధరలు తగ్గాలని ఎవడు చేస్తే మాత్రం సమాజం ఆక్షేపించుద్దా? జీతాలు పెరగాలని చెప్పేస్తే ఆక్షేపించుద్దా? ఎవడైనా చెప్పే మాటలే, నువ్వు చెప్పేది ఎందుకు ప్రత్యేకంగా? నీకు దమ్ముంటే మానవ సంబంధాలని మృగ్యం చేసిన, మనుషుల మధ్య బంధుత్వాలు లేకుండా చేసిన, కుల వ్యవస్థ ద్వారా అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించి హీనాతిహీనంగా అణిచివేతలకు గురి చేస్తున్నటువంటి ఈ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించి నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏనాడైనా కులం పోవాలి ఈ దేశంలో అని చెప్పేసి అన్నావా? కుల నిర్మూలనకి నువ్వు ఎప్పుడైనా ఉద్యమించావా? కులం లేని సమాజం రావాలని చెప్పేసి ఎప్పుడైనా కోరుకున్నావా? నీకు అసలు అవగాహన ఉందా? అవగాహనే లేదు. ఆ వైపుగా నువ్వు ఆలోచించలేదు. ఎందుకు? కమ్యూనిస్ట్ ఉద్యమకారులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ కూడా కుల వ్యవస్థలో నమ్మకం ఉంది, కులంలో నమ్మకం ఉంది. కులాన్ని నమ్ముతున్న నువ్వు కులం పోవాలని కోరుకోవు. పీడిత సమాజానికి 5,000 సంవత్సరాలుగా నిరక్షరాస్యులుగా చదువు సంఖ్య లేకుండా చేయడం మూలంగా, సంపద లేకుండా చేయడం మూలంగా, శాస్త్రాల మొత్తాన్ని చెప్పేవాడు ఏకపక్షంగా చెప్తుంటే వాడికి వింటాం తప్ప వేరే మార్గం లేని కారణంగా వాడు దాన్ని నమ్మాడు. వాడి హీనత్వానికి కారణం ఎవడూ కారణం కాదనే పద్ధతిలోనే వాడు ఉన్నాడు. అందుకని వాడి దగ్గర నుంచి తిరుగుబాటు రాలేదు. ఇంకొక జన్మలో చాలా మంచి జీవితం వస్తుందని చెప్పేసి వాడు నమ్ముతున్నాడు. తిరుగుబాటు రాలేదు. పూర్తిగా భారతదేశంలో బ్రాహ్మణిజం పెరిగిపోవడానికి, మనువాద భావజాలం పెరిగిపోవడానికి, ఈనాడు మనువాద సిద్ధాంతం పునాదిగా కలిగిన బీజేపీ వాడు అధికారంలోకి రావడానికి, దేశంలో గుళ్ళు గోపురాల పేరుతో విపరీతమైన వ్యవస్థలు మొత్తం పెరిగిపోవడానికి, మౌఢ్యాలు పెరిగిపోవడానికి, పుష్కరాలు పెరిగిపోవడానికి, ఈ కుంభమేళాలు జరగడానికి, జాతరలు జరగడానికి, దయ్యాలు బట్టి ఊగటానికి, దేవుళ్ళు బట్టి ఎగరటానికి ఈ సమాజం మొత్తం మూఢనమ్మకాలు కూరుకుపోయి కృషించిపోతున్న దశ కారణం ఎవరు తెలుసా? దానికి వ్యతిరేకంగా మాట్లాడవలసిన, పోరాటం చేయవలసిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఆ వైపుగా నువ్వు ఒక చిన్న పని కూడా చేయకుండా ఉన్నావే. ఓ కమ్యూనిస్ట్ ఉద్యమకారులారా, కమ్యూనిస్ట్ ఉద్యమాలు అనుకునేటువంటి ఉద్యమకారులారా, మీకంటే ఇందుకు బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎవరు? ఈ సమాజానికి ఈ వైపుగా జరిగిన ద్రోహం అంతా మీది కాదా? అసలు ఇది మార్క్సిజం యొక్క బాధ్యత కాదా? మార్క్సిజం వైఫల్యానికి కారణం ఏమిటి? నువ్వు ఏవేవో చూపిస్తూ ఉంటావు. మాట్లాడితే అక్కడ అది పోయింది, ఇక్కడ అమెరికాలో వాడు పడ్డాడు, ఇక్కడ సామ్రాజ్యవాదం పెరిగిందో, లేకపోతే అక్కడ చిన్న దేశం కమ్యూనిస్ట్ దేశంగా మళ్ళీ వచ్చింది, ఏవేవో సాకులు చూపించి కమ్యూనిజం అజేయం అని అనుకుంటున్నావు. నీ దేశంలో ఏముంది? అసలు నీ చుట్టుపక్కల ఏముంది? అసలు నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో కమ్యూనిజం ఉందా? నీ ఇంట్లో మార్క్సిస్ట్ జీవనశైలి ఉందా? నీ ఇంట్లో భౌతిక దృక్పథం ఉందా? నువ్వు హేతువాదివా? కార్యకారణ సంబంధాల ఆధారంగా జీవిస్తున్నటువంటి వాతావరణం భారతదేశంలో ఏ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఉందా? మనువాద భావజాలంతో ఏర్పాటు చేయబడ్డటువంటి సామాజిక నిర్మాణాన్ని పెంచి పోషించడంలో నువ్వు కూడా ఒక భాగస్వామి అయిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఎక్కడ బతుకుతాయి? అందుచేత భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒకటే గొప్ప సంగతి జరిగింది. రాజ్యాంగానికి ముందు, రాజ్యాంగం తర్వాత భారతదేశాన్ని గురించి చూడాలి. రాజ్యాంగానికి ముందు మనుషులకి హక్కులు లేవు. చదువుకునే హక్కు లేదు, జీవించే హక్కు లేదు, నడిచే హక్కు లేదు, వీధిలో పోయే హక్కు లేదు, అసలు ఏ హక్కులు లేవు. పశువుల కంటే హీనం. రాజ్యాంగం వచ్చి మనుషులందరూ సమానం చేసింది, కనీసం పేపర్ మీద చట్టబద్ధంగా. ఆ రాజ్యాంగంలో దాన్ని అనుసరించి వచ్చిన చట్టాలు, వాటి ఆసరాతో ఈనాడు సమాజం ఏమైనా అనుభవిస్తుంది సౌకర్యాలంటే, ఈనాడు సమాజం అంతో ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తుంది అంటే, ఈనాడు అంతో ఎంతో సౌభ్రాతృత్వాన్ని అనుభవిస్తుందంటే, ఈనాడు అంతా ఎంతో పీడిత వర్గాలు కూడా పదవుల్లోకి వచ్చారు అంటే, చదువుకుంటున్నారంటే, ఉద్యోగాలు వచ్చాయంటే, ఇంకా ఏదైనా మెరుగైన జీవితాలు ఊళ్ళల్లో కూడా వచ్చారంటే, వాళ్ళు భవనాలు కట్టుకొని జీవిస్తున్నారు కొద్దిమంది అనుకుంటే, వీటన్నింటికీ కారణం రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగ కర్తల్లో ప్రముఖ పాత్ర పోషించిన అంబేద్కర్ మాత్రమే. మీ పాత్ర ఏమిటో చెప్పండి ఇప్పుడు నాకు. ఇందులో మీ పాత్ర ఏమిటి? మాట్లాడితే తెలంగాణ సాయుధ పోరాటం ఉంటాం. అసలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఏంటి, అది వచ్చిన వ్యవహారాలు ఏంటి, సంగతి ఏంటి, దాని ఫలితాలు ఇప్పటికి ఏంటి, అసలు ఏ సమాజం మీద దాని ఫలితాలు ఉన్నాయి? ఎవరి మీదకి రెచ్చగొడుతున్నాను? దాని ఫలితాలు అనుభవిస్తున్న సమాజం ఎక్కడుంది? ఒక మాట మాత్రం సత్యం. ఏమిటో సత్యం అంటే, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాల పేరుతోని కమ్యూనిస్టు పార్టీలలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి, అనేక మంది ఉద్యమించి
సమస్త ఆస్తులను కోల్పోయి అనేక త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు చేసిన త్యాగం సరి అయిన కారణం కోసం చేయలా. నీకు అసలు గమ్యం తెలియదు. నీకు సమస్య అర్థం కాదా. సమస్య అర్థమైతే ఆ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో అర్థమయ్యేది. అసలు నీకు సమస్య అర్థం కాదు. కొంతమంది కమ్యూనిస్ట్ ఉద్యమాలను చీరిపోయి నక్సలైట్లుగా మారి మావోయిస్టులుగా మారి చైతన్యవంతులైన యువతను మొత్తం గ్రామాలలో ప్రజలంతా కులాలతో మతాలతో కుల వ్యవస్థతో కొట్టుకొని తెచ్చి కులాల వారిగా బజార్లు పెట్టుకొని కొట్టుకొని కుళ్ళుకొని ఎవడి వచ్చిన వాడికి సంబంధాలు ఎక్కడ చస్తూ ఉంటే చైతన్యవంతులైన వాళ్ళ బట్టుకెళ్ళి కేకారణ్యాలలో పెట్టి డ్యూటీలు వేసేదిగితే కూడా కనపడినంత కేకారణ్యాల్లో దాచిపెట్టి పోలీసులకి నీకు యుద్ధం పెట్టుకొని పోలీసు వ్యవస్థ పెద్ద వ్యవస్థ, సైన్యం భారత సైన్యం పెద్దది కాబట్టి వాళ్ళతో ఎక్కడ నెగ్గుతావు. ఈ చైతన్యవంతుల యువతను పట్టుకెళ్ళి లక్షలాది మందిని చంపించేశారు. వీళ్ళంతా ఎవరు? పీడిత వర్గాల్లో నుంచి చైతన్యవంతులు వచ్చినటువంటి వాళ్ళు. ఆధిపత్య వర్గాల నుంచి కూడా కొంతమంది మానవతావాదులు వెళ్ళిన మాట నిజం. అందరూ చచ్చి 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 చంపి కమ్యూనిస్టు ఉద్యమానికి జవసత్వాలు మొత్తం లేకుండా చేసి చివరికి చావడానికి ఇంకెవడు మిగలలేదు. కాబట్టి ఇప్పుడు ఆ విధానాన్ని వదులుకొని తప్పైంది ఒప్పైంది అని చెప్పేసేసుకొని ఆ మిగిలిపోయిన పిచ్చి ముగ్గురు వచ్చేసి ఇప్పుడు సమాజంలోకి వచ్చారు. ఓ కమ్యూనిస్టులారా, ఓ ఓ ఓ మా ఓ నక్సలైట్లారా, ఓ మావోయిస్టులారా, మీ ద్వారా సమాజానికి జరిగిన మేలేంటో చెప్పండి. మీ త్యాగాలను తక్కువ చేయట్లే, మీ అవగాహన తప్పు. సమాజంలో మేమిద్దరం మనుషులమే అనుకునే మనుషులే లేరు. సమాజంలో రహస్యంగా ఓటు వేసుకునేటువంటి దగ్గర కూడా ఆ రహస్యంగా వేసే ఓటుని కూడా నీ వర్గానికి వేసుకోవాలనేటువంటి చైతన్యం లేని సామాన్య ప్రజానికి ఆడిగిపోయి నిన్ను కొట్టినోడికి ఓటేస్తున్నావు. ఆరెడ్డికి, ఆ కమ్మకి, ఆ బ్రాహ్మడికి ఓటేస్తున్నావు తప్ప నీ ఓడికి నా పీడిత వర్గాలకు ఓట్లు వేసుకోవాలా, మేమే రాజ్యంలోకి రావాలనే చైతన్యం లేదు. ఓటు రహస్యంగా వేసుకునే ఓటుని కూడా తన వర్గం కోసం వేసుకునే చైతన్యం లేని సమాజం నిర్మాణం ఒక పక్క నుండి ఇప్పటికీ ఉంటే నువ్వు బట్టికెళ్ళి తుపాకులు బట్టి యుద్ధం చేపించేసేసి ఈ భూస్వాముల మొత్తాన్ని వాళ్ళు ఇంకా భూస్వాములు ఆడ తెచ్చారు అంత పెట్టుబడిదారులు చేసేసి నువ్వు ఇది చేస్తావా? ఎంత అవగాహన రాహిత్యం. నువ్వు పని కట్టుకొని చేసిన పని కాదు ఇదంతా. పీడిత వర్గాల్లో వచ్చే చైతన్యాన్ని చంపించేటువంటి కుట్రతో చేసిన పని కాదా అని నేను కడుపు ముందు అడుగుతున్నా. ఈ విషయాలు మొత్తాన్ని గమనంలో పెట్టుకోకుండా ప్రజానీకాన్ని ఏ వైపుగా చైతన్యం చేయాలో చేసేటువంటి ప్రయత్నాలు మొత్తం బంద్ చేసేసి నువ్వు మాట్లాడితే ఈ పోరాటం, ఆ పోరాటం, అడవుల పోరాటం, లేకపోతే భూములు పంచాలి, జాగ్రత్త పంచాలి, ఈ పోరాటం ఏం చేస్తావు? బాబు జగజ్జీవన్ అంతటి వాడు ఉప ప్రధానిగా ఉండి అదేదో విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అతను వెళ్ళిపోయి పాలతో కడిగిన సమాజం అది. రాష్ట్రపతి కోవిందు రామనాథ్ కోవిందు గుడి బయట ఉండేసి పూజలు చేసుకుని బయటికి రావాల్సిన సమాజం వచ్చేసింది. ఇంత ఆర్థికంగా ఎదుగుదల నీ సామాజిక హోదాని పెంచదు. ఇక్కడ అంతో ఎంతో సమాజం కొంత భయపడుతూ దాడులు దౌర్జన్యాలు కొంత తగ్గుముఖంగా ఉన్నాయి. అంటే అక్కడ చట్టాలు ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగం ఉంది కాబట్టి కొంత నడుస్తుంది. ఈ కుల చైతన్యం వచ్చేసింది, కుల సంఘాలు పెరిగిపోయాయి, జాయింట్ యాక్షన్ కమిటీలు పెరిగిపోయాయి. ఏదైనా సందర్భం వస్తే అందరూ ఏకమై కొంత ఉద్యమించే అవకాశాలు వచ్చేసాయి. వీళ్ళలో కనుక తిరుగుబాటు గట్టిగా వస్తే ఓట్లు వేయలేని భయం ప్రభుత్వాలకు వచ్చేసింది. అందుకోసం కొంత నత్తనడుగు వస్తుంది తప్ప సమాజంలో ఏ మార్పు వచ్చింది? సమాజంలో ఎవరు కులాలకు అతీతంగా ఉన్నారు? కుల వ్యవస్థకు భిన్నమైన మనుషులు ఎవరు? మత వ్యవస్థకు భిన్నమైన మనుషులు ఎవరు? కమ్యూనిస్టు నుంచి బయటికి రండి మీరు. కుల వ్యవస్థని నిర్మూలించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు ఒక సంఘాన్ని పెడతావు. ఏంటి ఆ సంఘం? కుల వివక్షత వ్యతిరేక పోరాటం. కుల వ్యతిరేక పోరాటం కాదు, కుల వివక్షత. ఏమయ్యా పెద్ద మనుషులు ఎంత నీచంగా, ఎంత కుట్రపూరితంగా కులం అంటూ ఉంటే కుల వివక్షత ఉంటుంది. కులం పోవాలని చెప్తే నష్టం వచ్చింది ఏంది? ఒకసారే పోయిద్దా అది? ఒక్కసారా? ఇప్పటికి 100 ఏళ్ళు నువ్వు ఎప్పుడన్నా ఎత్తావా అసలు? ఆ వైపుగా మీ ఉద్యమాలు జరిగాయా? మొన్న వీళ్ళ నాయకుడు వాడు మాట్లాడితే పొద్దుగోడు వేదికల మీదకి వస్తూ ఉంటాడు. కులం హింస పెడుతుందని చెప్పి చెప్తాడు. అరే కుల హింస పెడుతుంది మాట్లాడుతాడు. కులహింస భావాలట. కులహింస భావాలంటే కులం ఉన్నాక కులహింస ఉంటుంది. మీరంతా నటులుగా మారి
సామాజిక బాధ్యత లేకుండా మీరంతా సిద్ధాంతాన్ని సామాన్య ప్రజానికానికి ఎక్కిస్తే వాడేమో చంపుకొని చీరుకుని దగ్గరికి వాడిపోతున్నాడు. ఒకటి మాత్రం చెప్తున్నాను, వీళ్ళు చేసిన ఉద్యమాలలో కూడా త్యాగాలు ఉన్నమాట. కానీ గొప్ప మాట ఏంటంటే, వీళ్ళంతా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనువాద భావజాలం నుంచి బయటికి రాని కారణంగా, పూర్తిగా బయటికి రాని కారణంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకొని వేగంగా పరిగెత్తారు. తప్పుడు మార్గంలో ఎంత వేగంగా పరిగెత్తినా నువ్వు గమ్యం చేరుకోలేవు. అదే జరిగింది భారతదేశంలో. మీరు ఎంచుకున్న మార్గమే సరైనది కాదు. భారతదేశాన్ని అర్థం చేసుకున్న, భారతీయ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకున్న, భారతీయ పీడిత వర్గాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునేటువంటి వైపుగా మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. జరగాల్సిన విషయం మీకు అర్థం కాల, ఏది అర్థం కాలేదు. మీరు మీ స్టైల్లో మీరేదైతే అర్థం చేసుకున్నారో ఆ వైపుగా మీరు త్యాగాలు చేసుకుంటూ ముందుకెళ్ళారు. కొంతమంది వెళ్ళారు. అందుకనే తప్పుడు మార్గంలో ఎంత వేగంగా పరిగెత్తినా గమ్యాన్ని చేరుకోలేరు. రాళ్ళు గుచ్చుకుంటే, రప్పలు గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే, కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, ఎంత జరగవచ్చు. నువ్వు 100 త్యాగాలు చేసినా సరే గమ్యాన్ని మాత్రం చేరుకో. కారణం, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పుడు మార్గం, నీ దారి సరైనది కాదు. ఒక్క అంబేద్కరు జాగ్రత్తగా ఆలోచించి, పైగా మార్క్సిస్టు కాని అంబేద్కర్ జాగ్రత్తగా ఆలోచించేసి ఈ దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటి, అసలు పెద్ద సమస్య ఏంటన్న విషయాన్ని ఐడెంటిఫై చేసిన దానికి పరిష్కారంగా ఆయన చేయగలిగినంత కృషి మాత్రమే చేస్తే, ఆ కృషి లోపల భారతీయ పీడితులు ఈనాడు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నారు. ఎంత రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నారు. ఓటు హక్కు ఉంది, ఉద్యోగాలు, సద్యోగులు, సమస్తాలు. ఆయన ఒక్కడ అవగాహన చేసుకున్న విషయం ఆధారంగా నిర్మాణం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ నిర్మాణం ద్వారా వస్తున్న ఫలితాలని సమాజం యావత్తు మీతో సహా అందరూ అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారతదేశంలో మనం ఊహించగలమా? అప్రజాస్వామికమైనటువంటి కుల వ్యవస్థ పునాదుల మీద ఏర్పడినటువంటి మత వ్యవస్థ, వీటి పునాదుల మీద ఏర్పడిన సామాజిక నిర్మాణం, ఇవన్నీ పకడ్బందీగా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవస్థలో దీనికి పూర్తి భిన్నమైన, దీనికి వ్యతిరేకమైన రాజ్యాంగ నిర్మాణం అంటే మామూలు విషయమా? ఆ రాజ్యాంగాన్ని అనుసరించి వచ్చిన చట్టాలు మామూలు చట్టాలా? SC/ST అట్రాసిటీ యాక్ట్ మామూలుదా? మహిళా రక్షణ బిల్లులు మామూలుయా? హిందూ కోడ్ బిల్లు మామూలుదా? ఇటువంటి వ్యవహారాలు మొత్తం ఆయనకి ఈ దేశం అర్థమైంది కాబట్టి, ఈ దేశానికి అర్థమైంది, ఆ సమస్య అర్థమైంది కాబట్టి దాని పరిష్కారానికి సరైన మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా ఈనాడు పీడిత వర్గాల నోళ్లల్లో, బ్రెయిన్లల్లో సజీవంగా జీవిస్తున్నటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కమ్యూనిస్టుల పేరుతో కొనసాగుతున్న వాళ్ళు గారు కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి సామాన్యులు ఆలోచించే పరిస్థితి లేదు నాడు. దీన్ని మనం అంగీకరించాలి. కానీ భారతదేశంలో భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకి పరిష్కారం సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేస్తే మార్క్సిజంలో మాత్రమే ఉంది. మార్క్సిజం నేను మొట్టమొదటే చెప్పా, అసమానతలకు కారణం దోపిడీ అని. ఆ దోపిడీ ఇక్కడ కూడా ఉంది. కానీ ఆ దోపిడీ భారతదేశంలో కులం మాటలు జరుగుతుంది. కులం ఆధారంగా పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. కులాల వారీగా కుల వ్యవస్థను ఆధారంగా పెట్టుకొని చేస్తున్నారు. కుల వ్యవస్థ పీడిత వర్గాల్లో ఎప్పుడైతే బలహీనపడుతుందో, మనసులో బలహీనపడుతుందో, అప్పుడు పీడిత వర్గాలు మొత్తం మనుషులుగా దగ్గర అవుతారు. అప్పుడు వారికి మేమంతా పీడితమైన వర్గ స్వభావం వస్తుంది. ఆ వర్గ దృక్పథం వచ్చినాడు పీడించే వర్గం మీద తిరుగుబాటు చేసే అవకాశాలు వస్తాయి. ఇప్పటికీ కూడా భారతదేశంలో మేము పీడిత వర్గాలము అనేటువంటి భావనకే పీడితులు రాలేనటువంటి వాతావరణం ఉన్నటువంటి దశని మనము ఎంత గుర్తుపెట్టుకోవాలంటే అంత గుర్తుపెట్టుకోవాలి. ఈ వైపుగా మీరు ఇంతవరకు దాని మీద ఆలోచించలేదు. ఈనాటి కూడా కమ్యూనిస్టు ఉద్యమాలు ఈనాడు అటువంటి ప్రకటన చేయలేదు, మాట్లాడలేదు. ఎందుకే పెద్ద పెద్ద బ్యానర్లు పట్టుకొని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, పెద్ద వ్యవహారాలు చేసుకుని విరోచితంగా రోడ్ల మీద ప్రదర్శన చేస్తూ ఉంటారు. దేనికి ఏం సాధిస్తారు మీరు? మౌలికమైనటువంటి సమస్యని పరిష్కరిస్తే మిగతా సమస్యలు వాటికి అవే పరిష్కారం అయిపోతూ ఉంటాయి. నువ్వు భారతీయ సామాజిక నిర్మాణానికి వ్యతిరేకంగా, ఈ ఈ ఈ మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా, ఈ కులవాద వ్యవస్థకి వ్యతిరేకంగా నువ్వు ఉద్యమించి ఈ ఈ ఈ ఈ భావజాలం అంతా భారతీయుల మెదళ్ళలో నుంచి బలహీనపడి చివరికి తొలగిపోయే వైపుగా నువ్వు సరైన ఉద్యమాలు చేస్తే అవి తొలగిపోతున్న కొద్దీ పీడిత వర్గాలకు కనపడేది ఏంటంటే మార్క్సిజమే కనపడుద్ది. దాని ఆసరాతో ఏర్పడే సోషలిజమే కనపడుద్ది. దాని ఆసరాతో ఏర్పడేది కమ్యూనిజమే కనపడుద్ది.
అవి కనపడకుండా పోవడానికి ఈ కుల వ్యవస్థ వ్యవహారాలు మొత్తం ప్రజల మనసుల్లో తిష్ట వేసుకుని కళ్ళు తెరవకుండా ఆలోచించేసి మానవ సంబంధాలను అంగీకరించకుండా చేసిందే భారతదేశంలో మనువాద వ్యవస్థ. ప్రజల మధ్య మానవ సంబంధాలని మనుషుడెవడు అంగీకరించడానికి వీళ్ళని స్థితికి తీసుకొచ్చిన మాట నిజం. అందుకని